నమస్తే. భారత్ లేబర్ ప్రజా పార్టీ అధ్యక్షుడు నేను మరియు AL9 న్యూస్ ఛానల్ ఎండి. తెలంగాణ రాష్ట్రం ఎవరి సొత్తు కాదు. తెలంగాణ రాష్ట్రం ఎవరి సొత్తు కాదు. ఇది మేము తెచ్చినాము, నువ్వు తెచ్చినావు అనేది లేదు. మీ రాష్ట్రానికి పోరాటం చేసినప్పుడు అందరం చేసినాము, అందరం ఉన్నారు, అందులో మేము కూడా ఉన్నాము. కాబట్టి చెప్పేది ఏంటంటే ఇది నాది నాది అని అనుకోవడం అది తప్పు. అది మేము తెలంగాణ రాష్ట్రం తెచ్చినట్టు కొంతమంది నాయకులు చెప్తారు, అది కరెక్ట్ కాదని నేను చెప్తున్నాను. ముందు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో 1200 మంది చచ్చిపోయారు. ఇలా అలా కుటుంబాలు అంతా రోడ్డు మీద పడ్డది. ఆ 1200 మందిని ఎవరు పట్టించుకునే నాదులే లేదు. ఇవాళ వాళ్ళ శవం మీద డబ్బులు తింటారు. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక్కరు ఎంతమంది చచ్చిపోయి ఎంతమంది బలైనప్పుడు ఎవరు దాని హస్తగతం ఉందో ఇక మీకు అందరికీ తెలుసు. పేరు పేరు చెప్పక్కర్లేదు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఉన్నాయి, ఆ పార్టీలను చూసి ఇప్పుడు కూడా మన భారత లేబర్ ప్రజా పార్టీ మీ ముందుకు వస్తుంది. ప్రజలారా, ఎందుకంటే చెప్పేది అర్థం చేసుకోండి. మీరందరూ మన పార్టీలో చేరిపిస్తూ నేను అంతకుముందు కూడా 2-3 వీడియోలు పంపించాను. భారత లేబర్ ప్రజా పార్టీలో మీరు ముందుకు రండి. నా ఫోన్ నెంబర్ పంపిస్తాను. మీకు ఏ సమస్యలు ఉన్నా ఏది ఉన్నా ఎవరు ఏం చేయరు. లేబర్ పార్టీ మీకు సపోర్ట్ ఉంటుంది. ఈ రాష్ట్రాన్ని మనం మేల్దాము. మీరందరూ కలిసి ఉండండి. యూత్కి నేను పోస్టులు ఇస్తా. యూత్ అందరు ముందుకు రావాలి, మహిళలు రావాలి. ఎందుకంటే యూత్ ఏంటంటే కనీసం మినిమం 30 సంవత్సరాల నుంచి 35, 40, 50 సంవత్సరాలు కూడా అందరికీ నేను బీఫామ్ ఇస్తాను. ముందుకు రండి, చేరండి, పార్టీలో చేరిపోయండి. ఎందుకంటే పార్టీలన్నీ మీరు ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నారు. ఆ పార్టీలు మనకి ఏమీ చేయలేదు. నేను చెప్పేది ఏంటంటే ఈ పార్టీ మన పార్టీ, భారత లేబర్ ప్రజా పార్టీ. ఏ పని చేసినకైనా నేను సాయం చేస్తాను. ముందుకు రావాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.